Welcome to my maths class. Maths for competitive examinations. Tips and tricks. Daily one question. Question number 38 today. HCF. We will learn about HCF and its tricks. HCF means highest common factor. Highest common factor for two or more numbers. So HCF will be for two or more numbers. For one number there is no HCF. Common factor. For two or more numbers, the highest common factor. For example, we will take 16 and 24. So common factor means we have to do, there are three methods to find out the common factors. That is writing the factors and writing common factors and selecting the highest one. Second one is writing prime factorization. Third one is long division method. అసలు హెచ్సిఎఫ్ అంటే ఏంటో చూద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దేర్ ఫార్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అంటే 16 ఏ నంబర్స్ డివైడ్ చేస్తాయి వితౌట్ రిమైండర్. వాటిని ఎలా రాస్తామంటే 16 క్యాన్ బి రిటన్ యాజ్ 1 into 16. ఒక రెండు నంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినప్పుడు ఈ రెండు నంబర్స్ కూడా దీని యొక్క ఫ్యాక్టర్స్. 1 and 16 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. Similarly 2 and 8. 2 into 8 is 16. Therefore 2 and 8 are factors. Next it is 16 is not divisible by 2. Therefore it is divisible by 4. So 4 into 4. 4. So 1, 2, 4, 8, 16 are the factors of 16. 1, 2, 4, 8 and 16. These are the factors of 16. Next, factors of 24. 24 can be written as 1 into 24 and 2 into 12 and 3 into 6, 4 into 6, 3 into 8, 3 into 8, 4 into 6. Next 5, it is not divisible by 5. Next 6 into 4. So again we will get this only. So this is repeated. Therefore factors are 1, 2, 3, 4, 6, 8, 12 and 24. So factors of 16 are 1, 2, 4, 8 and 16. Factors of 24 are these. So common factors. The common along these two sets of numbers. Common factors of 16 and 24 is equal to 1 is common, 2 is common, 4 is common and 8 is common. That's all. 16 is not common. 16 is not a factor of 24. Therefore 1, 2, 4 and 8 are the common factors for 16 and 24. Next, highest common factor. So among all these common factors, which is the highest? 8 is the highest. Therefore HCF of 16 and 24 is equal to 8. That is the concept. Another method is 24 is divided by 16. 16 ones 16. So 14 minus 6, 8. Again 16 is divided by 8. 8 2s 16. Remainder 0. సో రిమైండర్ వచ్చినప్పుడు ఇక్కడ డివైజర్ మనం దేంతో భాగిస్తూ ఉంటామో అది హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్. సో ఇదొక నెంబర్ మెథడ్, ఇదొక మెథడ్. ఈ మెథడ్లో కూడా ఆ రెండు నెంబర్లకు హెచ్సిఎఫ్ 8 వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 16 యొక్క ఫ్యాక్టర్స్. 2 8s 16, 2 4s, 2 2s 4, సో 2 1s. So 16 is equal to 2 to the power of 4 and 24, 2 12s, 2 6, 2 3s, 3 1s. So 24 is equal to 2 to the power of 3 into 3. సో దీంట్లో కామన్గా ఉన్నవి ఇప్పుడు ఈ రెండిట్లో హైయెస్ట్ 2 to the power of 4 ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్స్. కామన్గా ఉన్నది 2 to the power of 3 వరకే కామన్. ఇక్కడ 3 ఉంది కానీ ఇక్కడ 3 లేదు కాబట్టి మనము ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు
కామన్ ఫ్యాక్టర్స్, కామన్ మాత్రం 2 క్యూబ్, ఇక్కడ 2⁴ అంటే 2 క్యూబ్ ఇంటూ 2 కదా, దీంట్లో 2 క్యూబ్ మాత్రం తీసుకుంటాం అన్నమాట. కాబట్టి 2 క్యూబ్ ఈజ్ ద హెచ్సిఎఫ్. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s 4, 4 2s 8. కాబట్టి ఈ పద్ధతిలో కూడా మనకు 8 వచ్చింది. అయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ పద్ధతులు ఉపయోగించం, ఇవన్నీ కూడా ఎక్కువ టైం తీసుకుంటాయి. వీటన్నిటికంటే షార్ట్గా మనం చేయడానికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ట్రిక్ ఉపయోగిస్తాం. ఈ 3 మెథడ్స్ కాకుండా ట్రిక్ ఏంటంటే 16 and 24 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ కనుక్కోవాలి. డిఫరెన్స్ ఎంత? 16కు 24కు డిఫరెన్స్ 8. డిఫరెన్స్ 8. ఇప్పుడు 8 ఈ రెండు నెంబర్స్ను డివైడ్ చేసిందా లేదా చూడాలి. ఖచ్చితంగా డివైడ్ చేయాలంటే 0 రిమైండర్ రావాలి. So 16 is divisible by 8. 24 is also divisible by 8. Then HCF is equal to 8. And HCF of 16 and 24 is equal to 8. అలా రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ ఆ రెండు నెంబర్లను డివైడ్ చేస్తే అప్పుడు అదే హెచ్సిఎఫ్ అనమాట. ఒకవేళ ఇది డివైడ్ చేయకపోతే దాని ఫ్యాక్టర్స్తో చెక్ చేయాలి. అది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 8 కనుక్కోవాలి. డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ ఎంత? 4. 4 ఈ రెండింటిని డివైడ్ చేస్తుందా లేదా చెక్ చేయండి. 4 ఈజ్ డివిజిబుల్ బై 4, 8 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 4. కాబట్టి మన హెచ్సిఎఫ్ 4. హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 8 ఈజ్ ఈక్వల్ టు 4. సింపుల్. అట్లా ఒకవేళ 2 కాకుండా 3 లేదా అంతకంటే ఎక్కువ నెంబర్లు ఉంటే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి, 3, 6 and 18. ఇప్పుడు 3 and 6కి డిఫరెన్స్ 3, 6 and 18కి డిఫరెన్స్ 12. ఈ రెండు డిఫరెన్సెస్లో తక్కువ నెంబర్ తీసుకోవాలి, అంటే 3 తీసుకోవాలి. 3 తీసుకొని ఈ మూడింటిని కూడా సెపరేట్గా ఖచ్చితంగా డివైడ్ చేస్తుందో లేదో చూడాలి, రిమైండర్ లేకుండా. 3 1s 3, 3 2 6, 3 6 18. కాబట్టి మూడింటిని డివైడ్ చేసింది కాబట్టి 3 ఈజ్ ద హెచ్సిఎఫ్ అనమాట. ఈ మూడింటికి హెచ్సిఎఫ్ 3. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 8 and 32 ఇచ్చారనుకోండి. ఇప్పుడు కూడా డిఫరెన్స్ కనుక్కోవాలి. 6కు 8కు డిఫరెన్స్ ఎంత? 2. 32కు 8కు డిఫరెన్స్ ఎంత? 32కు 8కు 24. ఈ రెండిట్లో చిన్నది ఏది? 2. కాబట్టి 2 ఈ మూడింటిని డివైడ్ చేస్తుందా లేదా చూడండి. 6 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 8 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 32 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ ఈ మూడింటికి హెచ్సిఎఫ్ 2 అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 36 and 44 అని అనుకోండి. ఇప్పుడు కూడా డిఫరెన్స్ తీసుకున్నాం. 12కు 36కు డిఫరెన్స్ 24, 36కు 44కు డిఫరెన్స్ 36కు 44కు డిఫరెన్స్ 8. సో ఇందులో తక్కువ ఏది? 8 తక్కువ, కాబట్టి 8 తీసుకోవాలి. 8 అనేది ఈ మూడింటిని డివైడ్ చేస్తుందో లేదో చూడాలి. 12 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8, కాబట్టి డివిజిబుల్ కాదు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే 8 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. 8 యొక్క ఫ్యాక్టర్స్ లార్జ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్కి రాసుకుందాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ 8, 4, 2 and 1. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఇవన్నమాట. అంటే 8ను డివైడ్ చేసే నెంబర్స్ 8 యొక్క ఫ్యాక్టర్స్. ఇప్పుడు 8తో చెక్ చేసాము, ఇది డివిజిబుల్ కాలేదు. కాబట్టి నెక్స్ట్ నెంబర్తో చెక్ చేయాలి. 4తో చెక్ చేద్దాం. 4తో 4 3s 12, ఇది డివిజిబుల్. 4 9s 36, ఇది డివిజిబుల్. 4 11s 44, ఇది డివిజిబుల్. కాబట్టి ఈ మూడు నెంబర్లకు హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 4 అవుతుంది అనమాట. కాబట్టి ఆ డిఫరెన్స్లో చిన్నది డివిజిబుల్ కానప్పుడు, ఈ నెంబర్స్ అన్నిటిని డివైడ్ చేయలేనప్పుడు దాని ఫ్యాక్టర్స్లో నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, నెక్స్ట్ ఫ్యాక్టర్ తీసుకోవాలన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నెక్స్ట్ నెంబర్లో ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ అని 4 నెంబర్స్ ఇచ్చారు. అప్పుడు కూడా డిఫరెన్స్ తీసుకోవాలి. 25కు 32కు డిఫరెన్స్ 7, 32కు 48కు డిఫరెన్స్ 16, 48కి 74కి డిఫరెన్స్ 26. సో ఇప్పుడు అన్నిట్లోనూ తక్కువ తీసుకోవాలని చెప్పాను కదా, 7 తీసుకున్నాం. 7 వీటిని డివైడ్ చేస్తుందా అంటే డివైడ్ చేయదు. 25ని డివైడ్ చేయదు. ఏ ఒక్క నెంబర్ను డివైడ్ చేయకుండా
ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఇది దేన్ని డివైడ్ చేయదు కాబట్టి 7 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 7. ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 ఏంటి? 7 1. ఇంకా దాన్ని డివైడ్ చేసే వేరే నెంబర్లు ఏమి లేవు. దట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే 1 ఆ నంబరు మాత్రమే దానికి ఫ్యాక్టర్స్గా ఉంటాయి. ఇంకేం ఉండవు. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఒకటేమో 1, రెండోదేమో ఆ నంబరు. సో 7తో డివిజిబుల్ కాలేదు కాబట్టి ఇంకా 1 దాని హెచ్సిఎఫ్ అనమాట. 1తో డివైడ్ అవుతాయి కదా, ఏ నెంబర్ అయినా 1తో డివైడ్ అవుతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 4 numbers is 1. అదనమాట ట్రిక్. జస్ట్ డిఫరెన్స్ కనుక్కొని అందులో స్మాలెస్ట్ నెంబర్ చూసి అది డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోవాలి. కాలేదనుకోండి దాని ఫ్యాక్టర్స్లో నెక్స్ట్ నెంబర్ తీసుకొని చెక్ చేయాలి. అంతే. ఈ విధంగా చేస్తే చాలా తక్కువ టైం పడుతుంది. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.